హాయ్ అమ్మ, ఈరోజు నేను సండే స్పెషల్ చేసింది చికెన్ బిర్యానీ. కొద్దిగా ఆయిల్ పోసుకొని నెయ్యి పోసుకొని ఉల్లిపాయలు మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. నేనైతే చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. తర్వాత కొద్దిగా చికెన్ ముక్కలు వేసుకున్నాను. కొంచెం 2 గ్లాసులు బియ్యానికి ఇలా ముక్కలన్నీ వేసుకొని వేగిన తర్వాత నేను ఒక పెద్ద టమాటా 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవన్నీ వేసుకొని కలుపుకున్నాను. అవన్నీ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఆ మిశ్రమంతో కలుపుకోవాలి ఒకసారి. అవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు నేను కొబ్బరి పేస్టు వేసుకున్నాను. మసాలాలు గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, కొబ్బరి వేసి మసాలా చేసుకున్నాను. ఇలా బాగా మగ్గిపోయి దగ్గరికి రావాలి. అప్పుడు కొంచెం ధనియాలు పౌడర్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మిశ్రమంలో కలిపి పెట్టుకోవాలండి. ఇలా కూర దగ్గరికి వస్తుంది, ముక్కలన్నీ మెత్తబడిపోతాయి. నేను 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అలా పోసుకున్న వాటర్ని బాగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూసుకొని ఇదిగో అన్నం వేసుకోవాలి. బియ్యం ఆ మసాలా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని కొద్దిగా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గరిటెలో అటు ఇటు తిప్పాలి, కలిపేయాలి ఆ మిశ్రమంలో. అలా కలపాలండి. ఓ 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇలా అవుతుంది రైస్. అంతేనండి, నా స్టైల్లో నేను చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.